వెల్కమ్ టు ఏనా స్టూడియోస్. మొన్న శనివారం రోజు మన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో మన రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి, అసలు మన రాష్ట్రానికి వచ్చిన ఆ బడ్జెట్ పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ నేతలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. షబ్బీర్ అలీ గారు ప్రభుత్వ సలహాదారుడు బీజేపీ ఎంపీలకు సిగ్గులేదు చెప్పడానికి డ్రీమ్ బడ్జెట్ అని అంటున్నారు. మరి మెట్టు సాయి గారు ఫిషరీస్ చైర్మన్, తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లు వెంటనే రాజీనామా చేయాలని ఈయన గారు అంటున్నారు. మరి కుమారస్వామి ఎక్స్ ఎంపీటీసీ నందిగామ ఈ బడ్జెట్ బీహార్ దేశ బడ్జెట్ లాగా ఉంది, అంటే బడ్జెట్లో ఎక్కువ నిధులను బీహార్కే కేటాయించారు, అందుకని ఈ బడ్జెట్ కేవలం బీహార్ దేశానికి బడ్జెట్ లాగా ఉందని ఆయన చెప్తున్నారు. ఇక వీళ్ళపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే కేంద్ర నిధులు సాధించట్లో ఇద్దరు మంత్రులు విఫలం అయ్యారు, సిగ్గు లజ్జా ఉంటే రాజీనామా చేయాలని ఈయన అంటున్నారు. ఇక ఫిరోజ్ ఖాన్ తెలంగాణలో బీజేపీ పవర్లో లేదు కాబట్టి ఈ బడ్జెట్లో అన్యాయం జరిగింది అని ఈయన చాలా కూల్గా చెప్తున్నారు. ఇక అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు ఈ అనిల్ యాదవ్ బీజేపీ 8 మంది నిద్రపోతున్నారా అని ఈయన గారు అంటున్నాడు. ఈ బడ్జెట్ చూసి సిగ్గు ఉండాలి అని కూడా అంటున్నారు.